ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు విపరీతంగా జరుగుతోంది. అయితే మొదటగా కొన్ని విడతల ఎన్నికలు జరిగిన తర్వాత చివరగా సర్పంచ్ ఎన్నికలు జరపడానికి అన్ని ఎన్నికలు కూడా నవంబర్ లోపే పూర్తి చేయడానికి కూడా చూస్తూ ఉన్నారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి సిద్ధం కావాలంటూ కూడా ఓవరాల్గా చూస్తే కనుక ఇప్పటికే కేడర్కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచనలు జారీ చేస్తున్నారు. అలాగే ఈ నెల 6న మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ముందుగా మున్సిపల్, అలాగే ఆ తర్వాత జెడ్పీటీసీ, ఆ తర్వాత చివరిలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతోస్తోంది. ఇక ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం నవంబర్ లోపే పూర్తి చేయాలనే యోచనలో ఉంది. ఏపీలో స్థానిక ఎన్నికలకు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. ఏపీలో అయితే ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు కసరత్తు చేస్తోంది. నవంబర్ లోపే జరపాలని కూడా ఒక డెసిషన్ తీసుకుంటున్నట్లుగా సమాచారం. ఇక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ సంతోష్ సిద్ధంగా ఉన్నారు. సంతోష్, యాక్చువల్లీ స్థానిక సంస్థల ఎన్నికలను వాటికి సంబంధించి కూడా కొంత కార్యాచరణ దిశగా వెళ్తోంది ప్రభుత్వం అంటున్నారు. రమణ, ఏపీలో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఇప్పటికే రంగం కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే బూత్ లెవెల్, అదేవిధంగా క్లస్టర్ల ఇన్ఛార్జీలతోటి సమావేశమైనటువంటి సీఎం చంద్రబాబు నాయుడు ఇక ప్రజాక్షేత్రంలోకి ఈ యొక్క స్థానిక ఎన్నికలను దృష్టి పెట్టుకొని పనిచేయాలంటూ కూడా ఇప్పటికే దిశానిర్దేశం అనేది కూడా కార్యకర్తలకి సూచించడం జరుగుతోంది. ఇక దీంతో పాటు ప్రజాప్రతినిధులు సైతం కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఇంటింటికి ప్రభుత్వం ఏం చేసిందన్న దానిపై అయితే కనుక ఒక కార్యక్రమం అనేది రూపొందించినటువంటి పరిస్థితులు. అయితే ఈ నేపథ్యంలోనే మొదటిగా అయితే కనుక ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అయితే మొదటిగా అయితే కనుక మున్సిపల్ ఎన్నికలు అయితే నిర్వహించనున్నట్టు కూడా అధికార వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. అనంతరం కూడా ఇటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలకైతే కనుక రంగం సిద్ధం చేసే యోచనలు అయితే కనుక కూటమి ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రక్రియ అనేది కూడా ముగిసినటువంటి నేపథ్యంలోనే ఇక సరళీకృతంగా అయితే కనుక ఈ యొక్క ప్రక్రియని వేగవంతంగా చేసి ఈ యొక్క ప్రక్రియను అనేది కనుక ముగింపు దశలో అయితే కనుక పలికే విధంగా కూడా ఇటు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక ప్రతి ఒక్కరూ స్థానిక సంస్థల ఎన్నికల కోసం పనిచేయాలంటూ కూడా పిలుపునివ్వడంతో ఇక ఆయా పార్టీలు అయితే కనుక ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని కూడా తెలుస్తోంది. ఇక స్థానిక సంస్థలకు సంబంధించి మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా అయితే కనుక వ్యూహాలు రచించాలి, ఒక్కొక్క మున్సిపాలిటీని అయితే కనుక ఏ విధంగా కైవసం చేసుకోవాలి, ఇక బూత్ లెవెల్లో ఏ విధంగా పనిచేయాలి, బలాలు బలహీనలు ఏ విధంగా ఉన్నాయన్న దానికి అయితే కనుక ఇప్పటికే ఆయా పార్టీలకు సంబంధించి ఒక కార్యక్రమం అనేది కూడా నిర్వహించడం, దానికి సంబంధించి కార్యకర్తలను అడిగి తెలుసుకోవడం, దీంతో పాటు బలోపేతం చేసే దిశగా అయితే కనుక అడుగులు వేయాలంటూ కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల వేళ దగ్గర పడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క పార్టీ అయితే కనుక రిజర్వేషన్లు కావచ్చు, అదేవిధంగా అన్ని అంశాలు అయితే దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్లేలా కూడా ఇటు ప్రణాళికలు సిద్ధం చేసినటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. మొత్తంగా నవంబర్ కల్లా అయితే కనుక ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే పూర్తి చేసే దిశగా అయితే కనుక కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇక అక్టోబర్ నుంచి కూడా ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి అనంతరం కూడా ఈ యొక్క జెడ్పీటీసీ సంబంధించినటువంటి ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా ఈ యొక్క 2026లోనే పూర్తి చేసే దిశగా అయితే కనుక కూటమి సర్కారు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొందని కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఇక ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు అయితే కనుక దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక ప్రతి ఒక్కరూ కూడా కూలంకషంగా పనిచేసే విధంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలంటూ సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొందని కూడా తెలుస్తోంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ సంతోష్.